ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణలో సంచలనం రేపిన లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసులో సీబీఐ దర్యాప్తు మొదలైంది. సీబీఐ అధికారులు ఫీల్డ్లోకి అడుగుపెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ మధ్య కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ ఇవాళ ఫార్మల్ గా దర్యాప్తు మొదలుపెట్టింది. పెద్దపల్లి జిల్లాలోని వామన్ రావు స్వగ్రామం గుంజపడుగు చేరుకున్నటువంటి సీబీఐ అధికారులు ఆయన తండ్రి కిషన్ రావు ఇతర కుటుంబ సభ్యులను విచారించారు. హత్యకు దారితీసిన కారణాలు, నిందితుల గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు గంట పాటు గుంజపడుగు గ్రామంలో ఉన్నటువంటి సీబీఐ బృందం అక్కడ విచారణ చేపట్టింది. అనంతరం హత్య జరిగిన కల్వచెర్ల గ్రామానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి రామగుండం కమిషనరేట్ వెళ్లినటువంటి సీబీఐ టీం కేసు రికార్డులను పరిశీలించింది. ఛార్జ్షీట్, ఇతర డాక్యుమెంట్స్, పోలీస్ దర్యాప్తులో సేకరించిన వస్తువులు, ఇతర వివరాలు అన్ని తమకు అప్పగించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ని సీబీఐ అధికారులు కోరినట్టుగా సమాచారం. 2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా కల్వచెర్ల సమీపంలో లాయర్ గట్టు వామన్ రావు, ఆయన భార్య నాగమణి దారుణ హత్య గురయ్యారు. వారి కారును అడ్డగించిన హంతకులు కత్తులతో నరికి చంపేశారు. అప్పటి పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్టా మధు, మంతని మున్సిపల్ చైర్మన్ పుట్టా శైలజ దంపతుల సహకారంతోనే ఈ హత్య జరిగిందని వామన్ రావు తండ్రి కిషన్ రావు ఆరోపించారు. అయితే ఈ కేసులో 7గురిని నిందితులుగా గుర్తించారు పోలీసులు. కుంటా శ్రీను, సీమంతుల చిరంజీవి, అక్కపాక కుమార్, బిట్టు శ్రీను, ఊదరి లక్షయ్య, కాపు అనిల్, వెల్ది వసంతరావులను అరెస్ట్ చేశారు. వీరిలో బిట్టు శ్రీను పుట్టా మధుకు స్వయాన మేనల్లుడు. హత్య తర్వాత నిందితులు అన్నారం బ్యారేజ్లో ఆయుధాలను పడేసి మహారాష్ట్ర వైపు పారిపోయారని పోలీసులు వెల్లడించారు. ఆయుధాలు, కారు, అలాగే డబ్బు బిట్టు శ్రీను సమకూర్చాడని నిందితులు చెప్పడంతో అతన్ని కూడా నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఇక డీసీపీ స్థాయి అధికారి నేతృత్వంలో దర్యాప్తు జరిగింది. 100 మందిని సాక్షులుగా పేర్కొంటూ 600 పేజీల ఛార్జ్షీట్ ని మంతని కోర్టులో దాఖలు చేశారు. వామన్ రావు తన మరణ వాంగ్మూలంలో పుట్టా మధు పేరు చెప్పారని, పోలీసులు తయారు చేసిన ఛార్జ్షీట్ లో పుట్టా మధు, శైలజల పేర్లు లేకపోవడంతో వామన్ రావు తండ్రి కిషన్ రావు హైకోర్టుకు వెళ్లారు. పోలీసులు దర్యాప్తు సరిగా చేయడం లేదని సీబీఐతో దర్యాప్తు జరిపించాలని హైకోర్టును కోరారు కిషన్ రావు. కేసు విచారణ మంతని కోర్టు నుంచి హైకోర్టుకు బదిలీ అయింది. అయితే సీబీఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు చెప్పడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు కిషన్ రావు. కిషన్ రావు పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు సీబీఐ దర్యాప్తుపై వైఖరి తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కేసును సీబీఐకి అప్పగించడానికి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆగస్టు 12న ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. సిబిఐ గారు ఈరోజు గుంజపడిలో ఉన్న మా ఇంటికి వచ్చి మా కుటుంబ సభ్యుల యొక్క వివరాలు కూడా తీసుకొని నన్ను గట్టు ఇంద్రశేఖర్ అని నా కుమారుని తీసుకొని మంథినికి వెళ్ళి మంథిని కోర్టులో వామన్ రావు, గట్టు నాగమణి వచ్చినటువంటిది ఉన్నటువంటి ప్లేసును, ఆనాడు వచ్చినటువంటి ఊదరి లచ్చయ్య చేసినటువంటి ఇన్ఫర్మేషన్ను, కారు ఇక్కడ ఉంది, డ్రైవర్కి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఎంపీడీ ఆఫీస్ చూపించిన తర్వాత వామన్ రావు దంపతులు హత్య చేసిన ప్రాంతానికి సీబీఐతో సహా వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగినటువంటి విషయాలను వారికి చెప్పాము. ఖచ్చితంగా నాకు వామన్ రావు దంపతులను మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ దంపతులే చంపించారని ఆరోపించారు వామన్ రావు సోదరుడు. మధుకర్ అక్రమాలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేసినందునే హత్యలు జరిగాయని చెప్పారు. వాస్తవికంగా ఆ హత్యలు జరగడానికి గుంజపడుగు గ్రామానికి సంబంధించిన విషయాలు కూడా రామాలయం కానీ, పెద్దమ్మ గుడి ఇష్యూ కానీ, లేదా కుంట శ్రీనివాస్ కుటుంబానికి ఇంటికి సంబంధించిన ఎలాంటి కూడా ఇష్యూ కాదు. అది వామన్ రావు దంపతులు మంతని నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే గారైన పుట్ట మధుకర్ గారి భార్య అయిన పుట్ట శైలజ గారు వాళ్ళు చేస్తున్న అరాచకాల మీద, వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమ దందాల మీద, వాటి మీద కూడా అన్ని డాక్యుమెంట్స్ సేకరించి వారు అప్పుడు హైకోర్టులో కేసులు వేయడం జరిగింది. పుట్ట మధుకర్ గారి వాళ్ళ మేనకోడలు ఇష్యూ, తర్వాత కొన్ని అక్రమ కేసుల గురించి, వాళ్ళ కొడుకుకు సంబంధించిన రిసెప్షన్కు సంబంధించి